హాయ్ ఆస్పిరెంట్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుండి కూడా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చూసి చాలామంది అయితే కంగారు పడిపోతున్నారు. మెయిన్గా ఇక్కడ ఇబ్బంది పెట్టే న్యూస్ ఏంటి అంటే, టీచర్ పోస్టుకు డిగ్రీ అండ్ బీఎడ్ చదివి ఉండాల్సిందే అనే లైన్ చూడగానే ప్రతి ఒక్కరు చాలా కంగారు పడిపోతున్నారు. సో దీనితో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మరి ఇప్పటివరకు డిఎడ్ చేశాం కదా, మరి ఇప్పుడు డిఎడ్ అనేది ఎలిజిబుల్ కాదా, బీఎడ్ ఉంటే మాత్రమే ప్రైమరీ పోస్టులకి అంటే పేపర్ 1 పోస్టులకి ఎలిజిబులా, అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం డిఎడ్ చేసి వేస్టా, అండ్ ఇప్పుడు డిఎస్సికి కూడా మనం ఎలిజిబుల్ అవుతామా కాదా, అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనే నెంబర్ ఆఫ్ థాట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎవ్వరు కూడా ఏం టెన్షన్ పడకండి. జస్ట్ ఈ న్యూస్ అంతా కూడా గవర్నమెంట్ నుండి అఫీషియల్గా అయితే రాలేదు కదండి, జస్ట్ ప్రతిపాదనలు మాత్రమే చేశారు. వాటిని ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయలేరు కదా. అండ్ ఇన్ కేస్ చేసినా కానీ పేపర్ 1 పోస్టులకి ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే, ఇప్పటివరకు డిఎడ్ చేసిన వాళ్ళందరూ ఊరుకుంటారా అండి? అసలు ఊరుకునే ఛాన్స్ కూడా ఉండదు కదండి. అలాంటి నిర్ణయం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తీసుకోదు. సో కంగారు పడాల్సిన పని లేదు. సో ఇక్కడ చాలా మ్యాటర్ ఇచ్చాడు. ఆ మ్యాటర్లో మెయిన్గా చూసి కంగారు పడేది ఇక్కడున్న ఈ న్యూస్కి మాత్రమే కంగారు పడుతున్నారు కాబట్టి దీనికోసమే స్పెషల్గా వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే టీచర్ క్వాలిఫికేషన్స్ నిర్ణయించేది ఓన్లీ ఎన్సిటిఈ మాత్రమే నిర్ణయిస్తుంది కదండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎన్సిటిఈ నిర్ణయించిన క్వాలిఫికేషన్సే ఉన్నాయండి. సో ప్రజెంట్ టీచర్ జాబ్స్ ఫిల్ అవుతున్నాయి అంటే ఎన్సిటిఈ నిర్ణయించిన క్వాలిఫికేషన్స్తో మాత్రమే ఫిల్ చేస్తున్నారండి. అంతేగాని మన స్టేట్ వాళ్ళు మాత్రమే ఏదో ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఆ క్వాలిఫికేషన్తోనే ఫిల్ అవుతున్నాయా అంటే లేదు కదండి. ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారమే టీచర్ పోస్టులు అనేవి ఫిల్ చేస్తున్నారు. సో ఎన్సిటిఈ ఏం చెప్పిందండి, ఎన్సిటిఈ ప్రకారం అయితే ప్రైమరీకి అంటే 1 to 5th క్లాస్ వరకు ఉండాల్సింది ఏంటి క్వాలిఫికేషను, ఇంటర్ ఉండాలి అండ్ డిఈడి చేసి ఉండాలి. అదే సెకండరీ ఎడ్యుకేషన్ అయితే 6 to 10th వరకు అయితే ఏముందండి క్వాలిఫికేషను, డిగ్రీ ప్లస్ బీఎడ్ అనేది ఎలిజిబిలిటీగా పెట్టారు. సో ఇప్పటికీ కూడా ఇవి మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చే డిఎస్సికి కూడా ఇవే కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు తెలంగాణ విద్యా విధానం నివేదికని ఎవరండి, ఆకునూరి మురళి గారు అయితే రేవంత్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. సో వాళ్ళు సమర్పించినంత మాత్రాన క్వాలిఫికేషన్స్ చేంజ్ అవుతాయా అంటే చేంజ్ అవ్వవండి. ఎందుకంటే ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న ఈ క్వాలిఫికేషన్సే ప్రతి ఒక్క స్టేట్ వాటినే ఇంప్లిమెంట్ చేస్తుంది. సపరేట్గా ఒక్కొక్క స్టేట్ నచ్చిన క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటాము అంటే అది జరిగే పని కాదు, అసలు అది ఇంప్లిమెంట్ కూడా కాదండి. చూడండి, ఇప్పుడు ఇన్ కేస్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడున్న క్వాలిఫికేషన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి అన్నా కానీ దాన్ని మళ్ళీ ఎన్సిటిఈ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. సో అంత ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా జరిగే పని కాదు. అండ్ క్వాలిఫికేషన్స్ కూడా అవే ఉంటాయి, మ్యాక్సిమం అయితే చేంజ్ అవ్వవండి. ఇక్కడ ఒకసారి వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్స్ చూడండి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పారు. బీఈడీని పునర్వ్యవస్థీకరించాలి. చూడండి, నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఈడీ ప్రైమరీ అంట, 6 నుండి 12వ తరగతి వరకు బీఈడీ సెకండరీని అమలు చేయాలి. ఇక్కడ చూడండి, ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు, ప్రీ ప్రైమరీ అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండి, వాటికి ఉపాధ్యాయులకు డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉండాలంట. అసలు వింటుంటేనే ఇది కరెక్ట్ అనిపిస్తుందా, మీరే ఆలోచించుకోవాలి. 1 నుండి 5వ తరగతి కంట పీజీ ప్లస్ బీఎడ్ ఉండాలంట, దీన్ని ప్రైమరీ అంటారు. హై స్కూళ్ళకేమో పీజీ ప్లస్ బీఈడీ ఉండాలంట. ఇవి విద్యా అర్హతలుగా ఉండాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అంటేనే డైట్ అనేది మస్ట్ కదండి. సో దీన్ని జస్ట్ వాళ్ళు ప్రతిపాదించారు అంతే తప్ప ఇదే ఫైనల్ అయితే చేయలేరు. మ్యాక్సిమం ఇది ఫైనల్ అవ్వదు. ఇన్ కేస్ అవుతుందేమో అని కొంతమంది టెన్షన్ పడుతుంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ డిఎస్సికి మాత్రం ఇప్పుడున్న క్వాలిఫికేషన్సే ఉంటాయి. సో ఏమీ టెన్షన్ తీసుకోకండి, క్వాలిఫికేషన్స్ అయితే చేంజ్ అవ్వవు. ఇలాగే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మళ్ళీ క్వాలిఫికేషన్స్ చేంజ్ అవుతాయేమో, మన డిఎడ్ పనికి రాదు కదా అని చెప్పేసి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కాంపిటీషన్లోనే కాదు జాబ్కి చాలా దూరం అయిపోతారు. సో మీరు ఒక్కరే కాదండి, ఓన్లీ డిఎడ్ చేసి పేపర్ 1 కోసం ఎదురు చూసేవాళ్ళు ఇలా మనతో పాటు ఇంకా చాలామంది, లక్షల మంది ఉంటారు ఓన్లీ డిఎడ్ చేసి పేపర్ 1 కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇన్ కేస్ ఎఫెక్ట్ అయితే మనం ఒక్కరమే కాదండి, చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో ఇది కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు కూడా ఊరుకోరు.
కంపల్సరీగా గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుంది. సో అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు క్వాలిఫికేషన్స్ని సెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఇది ఇంప్లిమెంట్ కాదు, ఇది అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఎన్సిటిఈ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో అవన్నీ ఏం థింక్ చేయకండి, కంపల్సరీగా ఈ క్వాలిఫికేషన్సే ఉంటాయి. ప్రిపరేషన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేయండి. ఓకే, మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలా రోజుల నుంచి ఆగిపోయాయండి. వింటూనే ఉన్నారు కదా, నా గొంతు అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కొంచెం హెల్త్ సిక్ అయిందండి, ఫుల్గా కోల్డ్ అయింది అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. సో అందుకే వాయిస్ అనేది మొన్నటి వరకు ఇంకా క్లారిటీగా అసలు రాలేదు. ఈరోజే కొద్దిగా బెటర్గా ఉంది, అందుకోసమే వీడియో అనేది చేసి పెడుతున్నాను. మెయిన్గా చాలామంది అడిగారండి మా ఫ్రెండ్స్ కూడా, డిఎడ్ తీసేస్తారంట, మనం డిఎడ్ చేసి కూడా వేస్టా, అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటేనే ఏమో అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పారండి. సో ఇలాంటి టెన్షన్ ప్రతి ఒక్కరు పడతారు కాబట్టి నేను మన ఛానల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏం టెన్షన్ పడకండి, ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. నేను వీడియోస్ కూడా మ్యాక్సిమం డైలీ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ కాకపోయినా డే బై డే అయినా సరే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను ఎవరి కామెంట్స్ కూడా మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే అంత ఫోన్ కూడా నేను పట్టలేదు ఈ మధ్యలో. మన వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్గా కూడా చెప్పేది ఒకటే, గవర్నమెంట్ నుండి అది వచ్చేది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ దాన్ని పెద్దగా చేసి చూపిస్తుంటారు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటి న్యూసెస్ వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ నుండి అఫీషియల్గా వచ్చే వరకు వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వచ్చిన ఏ న్యూస్ని కూడా నమ్మకండి. నోటిఫికేషన్ వస్తుంది అన్న థాట్తోనే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నెగిటివ్ థాట్స్ అయితే అసలు పెట్టుకోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.